సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ ఎప్పుడు చేయాలన్నది ఫస్ట్ నిర్ధారించుకోవాలండి. సో, సర్జరీ మనము ప్లాన్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఎవరికైతే మందులు వాడినా, రెస్ట్ తీసుకున్నా, లేదంటే నడుములో ఇంజెక్షన్ చేసినా నొప్పి తగ్గకపోయినా, లేదంటే నొప్పి తీవ్రత ఎంత ఉంటుందంటే, ఒకసారి వాళ్ళు కూర్చోడానికి, నించోడానికి కూడా, పడుకోవడానికి కూడా అలవి కాకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎంఆర్ఐ చూసినప్పుడు నరం నలిగిపోయి, నరం డ్యామేజ్ అయ్యే పరిస్థితి మనకు కనపడుతూ ఉంటుంది. అంటే క్లియర్‌గా ఎంఆర్ఐలో నరం నలిగిపోయి, నరం డ్యామేజ్ అయిపోయే పరిస్థితి మనకు కనపడినా, లేదంటే నరం ఆల్రెడీ వీక్ అయిపోయినా, ఖచ్చితంగా వారికి మనము సర్జరీ చేసి ఆ నరం పైన ఒత్తిడి అనేది తీయాలి. ఎందుకు తీయాలి అంటే, నరం అన్నది చాలా సున్నితమైన స్ట్రక్చర్. ఒకసారి నరం డ్యామేజ్ అయింది అంటే, మనం 100,00,00,000 ఖర్చు పెట్టినా, ప్రపంచంలో బెస్ట్ హాస్పిటల్‌కి వెళ్ళినా, నరాన్ని రిపేర్ చేయలేము. మనం ఏం చేసినా కూడా నరము డ్యామేజ్ అయ్యే లోపలే నరం పైన ఒత్తిడి తీసి నరాన్ని కాపాడుకోవాలి. నరం డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం సర్జరీ చేసినా ఎంత రికవరీ అవుతుందన్నది మనం గ్యారంటీగా చెప్పలేము. అయ్యే అవకాశం ఉండొచ్చు కానీ గ్యారంటీగా చెప్పలేము. సో, మనం ఇప్పుడు మాట్లాడుకున్న అన్ని దశల్లోనూ కూడాను అవసరమైన వారికి ఎండోస్కోపిక్ సర్జరీ మనం సేఫ్‌గా చేయొచ్చండి. ఇప్పుడు టెక్నాలజీ మారిందంటే, మేము ఎండోస్కోపిక్ సర్జరీ చేయడం మొదలుపెట్టినప్పుడు ఉన్న టెక్నాలజీకి ఇప్పటికి చాలా టెక్నాలజీ మారిపోయింది. మన దగ్గర ఉన్న పరికరాలు గానీ, అండర్‌స్టాండింగ్ గానీ మారిపోయింది కాబట్టి, మనం ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని దశల్లోనూ మనము ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేయొచ్చు. ఓన్లీ ఎవరికైతే మరీ బడ్జెట్ ప్రాబ్లమ్ ఉంటేనే ఓపెన్ సర్జరీ ఇప్పుడు మనం సజెస్ట్ చేస్తున్నామండి. మిగతా అందరికి కూడా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేయొచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.